హలో అండి. అయితే మొన్న మా ల్యాండ్ లో బోర్ ఫిట్ చేసినాం కదా, అంటే ఇంటి నుంచి వేసుకునేటట్టు ఆటోమేటిక్ ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకునేలాగా. అట్లనే సీసీ కెమెరా కూడా ఫిట్ చేసినాం. చెప్పినా కదా మీకు, నా బిడ్డకు చూపిస్తున్నా. అయితే చూద్దురండి కెమెరా. ఇది లైవ్ కెమెరాగా ఉంది, టైం కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ సంపు కనిపిస్తుంది. ఇప్పుడు వాటర్ ఏం లేవు, ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ చేయాలి ఇట్లా. ఆఫ్ చేసేసాం. మరి ఇదా ఇది అది మమ్మీ ఇప్పుడు వస్తుంది చూడ. వాటర్ కూడా కనిపిస్తాయారా? అందులో పడతాయి కదా పైపుల నుంచి. ఆన్ చేద్దామా? అనే ఉంది. పొద్దున గంట సేపు వేసినాడు మా, వస్తలేవేమో. వస్తుందమ్మా, అది కింద నుంచి అందుకోవాలిగా. వస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసాం. ఇదా బంద్. మళ్ళా బంద్ అయిపోయింది. ఓకే. అయితే మా రాముడు ఏం చేస్తుండంటే సాయంత్రం 6 మా ఇక మధ్యాహ్నం బయట ఉన్నా కూడా బోర్ వేస్తుండు. వేసి ½ అవర్ 1 అవర్ ఇట్లా. మార్నింగ్ అయితే ఈరోజు ఆల్రెడీ గంట వేసిండు కదా. గంట సేపు వేసినావా? నోడుతాను చెప్పే తలకాయ ఇప్పకు. అయితే మార్నింగ్ గంట వేసిండు. ఇదైతే మస్తు అయిపోయింది ఆయనకైతే. ఇంకా కెమెరాలో పెట్టుకుంటాడు, చూస్తాడు, చూసేస్తాడు. ఇంకా 2 కెమెరాస్ ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టినా నేను చెప్పను. ఈ కెమెరా మాత్రం ఓన్లీ సంపు పెట్టినాము. అవి ఎందుకు చెప్పట్లేను అంటే చెప్పొద్దు, కొన్ని మనం చూసుకోవాలి కదా. కాబట్టి ఎక్కడ పెట్టినా అనేది ప్లేసే చెప్పను. ఇది మాత్రం సంపుకు ఒకటి పెట్టేసినాము. ఇంకా ఎనీ టైం ఇది బోర్ వేసి ఆన్ చేస్తూ ఆఫ్ చేయడానికి. ఇది మావాడు అట్లా చేస్తే బాగుంటుందంటే ఆ ప్లాన్ అమలు చేయడానికి ఇంకొకటి మావాడు ఉన్నాడు, వాడు పోయి ఆ పని చేసినాడు. ఇది బాగా అయిన తర్వాత 1 నెల పర్ఫెక్ట్ నడుస్తుంది అంటే నేను మీకు ఇది షేర్ చేస్తా. ఒకవేళ మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. డబ్బులు కూడా పెద్ద ఎక్కువ ఏం అవ్వలే, 4,000 to 5,000 వచ్చింది అంతే ఖర్చు మనకు. అవన్నీ కూడా అదేంటిది కరెంట్ ఉన్నప్పుడు అంతా ఛార్జ్ చేసుకుంటూ, కరెంట్ లేనప్పుడు కూడా బోర్ వేసుకునేటట్టు. కరెంట్ లేకపోతే ఎట్లా వస్తుంది? అది పెట్టిండు కదా ఛార్జింగ్. అది ఓన్లీ వైఫై కోసం అది. కెమెరా వస్తుంది. ఓకే ఓకే. కెమెరా అయితే కరెంట్ లేకపోయినా వస్తుందంట. ఎందుకంటే చిన్న బ్యాటరీ ఇది బోర్ అయితే లేదు. నేను రెండింటికి అనుకున్నాను అన్న. అయితే మొన్న నైట్ అయిపోయింది కదా కెమెరా ఫిట్టింగ్, ఈ మోటార్ కి ఫిట్టింగ్ చేసే వరకు నేను ఆ రోజు చూపెట్టలేకపోయినా. అందుకే ఈరోజు నా బిడ్డ చూసింది ఆల్రెడీ అయినా కూడా ఇంకా చూపిస్తూ మీకు చూపెట్టిన. భలే ఉంది కదా ఇది. మనం ఊరికి అక్కడ వరకు వెళ్ళకుండా మేము డే బై డే చెట్లకు నీళ్ళు వేస్తున్నాం. వర్షం పడితే వేయట్లేము, లేకపోతే వేస్తున్నాం. కానీ బోరు డైలీ వేస్తేనే మనకు నీళ్ళు మంచిగా పోస్తాయి. మార్నింగ్ ఈవినింగ్ డైలీ మనం బోరు వాడుతుంటేనే నీళ్లు పెరుగుతుంటాయి. వేయకుండా డైలీ వేయకుండా డే బై డే 2-3 డేస్కి ఒకసారి వేసినాం అనుకో నీళ్లు సరిగా ఉండవు. అందుకోసమని ఈ పని చేసినాం అనమాట. నేను ఇప్పుడు ల్యాండ్కి వెళ్తున్నా, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా. సరే అదొద్దు, ఇంకొక చెప్తా. అప్పుడు మీ ఆఫీస్ పోయి ఈ క్లిక్ వేసుకొని వచ్చి వీడియో చేస్తాను. అప్పుడు చెప్పే నాకు అర్థమైతలే. అయితే ఒక గ్రాండ్ మా ఉందంట, ఇట్లా ముందు అయితే ఇటు కూర్చోను, కాలు ఇటు పెట్టు. అయితే గ్రాండ్ మా ఉందంట, ఏసీ బంద్ అయిందా చూడు. ఒక మనమడు ఉన్నాడంట. అయితే వాళ్ళకి ఫెస్టివల్ వచ్చిందంట. నన్ను చూడు,
ఊకొట్టు ఫుల్గా తిన్నారంట, ఫుల్గా తినేసి పడుకురంట. అయితే నైట్ బాబుకి టాయిలెట్ వస్తుందంట. అమ్మమ్మ నాకు టాయిలెట్ వస్తుంది, పోసుకొచ్చుకోపో అని చెప్తాంట. మళ్ళీ ఏం చేస్తాడు కొద్దిసేపు నేను బాత్రూమ్ వెళ్ళాలి అంటాడు. ఇంకా బాత్రూమ్ వెళ్ళిండు. అమ్మమ్మ నీళ్ళు లేవు వచ్చి కడుగుతుందా, అది బోరేసి కడుగుతుందా అయితే నాకు నిద్ర వస్తుంది, నీళ్ళు రాలేను. ఇక ఊకొడుతుంది పొట్టిది, పోయి దాని ఫ్రాక్ తొడిసేపు ఫ్రాక్ తొడిచేస్తాడు. ఇందులో వాటర్ పడ్డాయి ఏడా పిల్లలతోనే. వాళ్ళ ఆడకు వచ్చినాము. అయితే ఇగో ఆకుకూర పప్పు, రైస్, పాలకూర పప్పు. లక్కూడరా పచ్చడి స్పూన్ చేయలేగా. టమాటా పచ్చడి ఇట్లా వస్తా, ఇది తీసేసి వస్తా. ఇగో ఇంట్లో పడని పడితే ఇంట్లో పడని ఇదంతా చెత్తలో పడేద్దాం. పచ్చడి ఎట్లా వేయాలి? ఓకే, ఇది పచ్చడి బయట తీయాలా? అట్లయినా వస్తుందిగా. స్పూన్ తెచ్చుంటే బాగుండేది నాన్న. కవర్తో వస్తలేదు. ఇట్లా ఏలు పెట్టు. ఏం కాదులే పెట్టు. ఏ నెంకెంత పొడిమిరపకాయ పచ్చడి ఉన్నట్టుంది. భలే ఉంది కదా ఫ్రెష్గా. టమాటానా? అలా రా లక్కినన్నారా లక్కడా ఫస్ట్ తిందురా రా తల్లి. ఫస్ట్ అన్నక బట్ట కూడా లేదు ఇక్కడ. బట్ట లేదా? ఏమి బడిలో ఉండాలి. బాగుందా? ల్యాండ్ కాడికి వస్తే అయితే ఈడికే తెచ్చుకొని తింటాం. మస్తు ఉంటుంది ఇట్లా. దా ఇక్కడ రా, దానన్నా దా తినిపిస్తా జల్దీరా. అగో చివరికి పోయి కరపతికాయలు చంపుకొచ్చుకుందాం దా. సూపర్ టేస్ట్ అసలు. అవే అన్నం వేసుకున్నాను కొంచెం పొద్దుకి. కొంచెం పెట్టినా ఫస్ట్ అది పడిపోతుందని. ఇటు చాలా గోల్డ్ మీద ఆ పెయింటింగ్ దా రాముడు నీకు కూడా పెట్టేస్తా. ఇంకా ఈ చేతనే తింటున్నా, ఈ చేతనే వడ్డిస్తున్నా. అంత ఎందుకు పెట్టినామని తిడుతుండు మూతితోనే. సాయి మీద ఉందా? రానన్నారా జల్దీరా. కొంచెం పెట్టుకోవాలి. మొత్తం తీసేస్తే కానీ
మొత్తం తిన్నాడు చూసినానని. నీళ్ళే వస్తావా? తినేదేమన్నా ఉందా? పెట్టాడు పెట్టు. పట్టు. ఎట్లా నవ్వాలి? నువ్వే అంటావు అమ్మమ్మ పెద్ద పెద్ద బుక్కలు పెడుతుంది అని. కానీ కానీ తల్లి దెబ్బ తినాలి. పెద్ద పెద్ద బుక్కలు పెట్టి తింటేనే మంచిగా. కానీ కానీ తిను. అన్న చూడు దెబ్బ తినేసిపోయిండు. నువ్వు కానియాలి. నేను 3 లెక్క పెట్టే వరకే మింగేయాలి. పురుగు 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 అది ఏంటిది? చాలా రోజులైంది. ఒక 5-6 days అయింది అనుకుంటా వచ్చి. పెద్దగానే 3-4 days. చాలా రోజులు అయినట్టు. చూపిస్తాను నీ కరపజ ఎట్లయినాయో. కానీ తల్లి వస్తాడు వస్తాడు. ఆపినాను. మళ్ళా తిండిని పడుతున్నాయంట. మా రాముడు చూస్తున్నాడు. ఎత్తు బేబీ అక్క న్యూ నెంబర్ అంట. ఇవైతే పెరుగుతూనే లేవు. ఇగో డ్రిప్స్ పెట్టేసి అక్కడ మాత్రం ఆ డిప్పు పెట్టిన కాడ పట్టుకుంది. అయితే నేను కెమెరా ఫిట్టింగ్ అదంతా చెప్పినా కదా. ఇంటి నుంచి బోరే చూపించిన కదా. కెమెరా చూపిస్తా. థర్డ్ సెట్టింగ్ ఫిట్ చేసినాము. ఇంకా 2 ఉన్నాయి సీక్రెట్ ప్లేసెస్. అది టమాటా నారు మంచిగా వచ్చేసింది. ఫోన్ తీసుకున్నాను. టమాటా నారైతే భలే వచ్చేసింది. ఈ మామిడికి ఇంకా మాగలే. పట్టి వెళ్ళు, పక్కకి వెళ్ళు. నువ్వు వెళ్ళు. హలో అక్కడికి వెళ్ళి ఆమెకి చేస్తే నేను వాళ్ళకే పెట్టేస్తాను. సరే బెండకాయలు చిన్న చిన్న నోట్లకే వస్తున్నాయి కదా. ఏంటి ఎంత హైబ్రిడ్ అయినా కాకపోతే ఇక్కడ మనకు పచ్చగా పడుతున్నాయి కాబట్టి. ఇగో అగో అగో దానికి కూడా వీటికి తడి పడుతుంది కదా నాన్న. ఇగో హైబ్రిడ్ ఉండాలి కానీ మరీ ఇంత హైబ్రిడ్ ఉన్నాయమ్మా నా చేలో. నీళ్ళే పళ్ళు మనం పాదులు కట్టి నింపితే బాగా కదా. అయితే ఇదంతా వంగనారు అయితే భలే వచ్చేసింది. ఇది విడివిడిగా తీసి పెట్టేసేయాలి. ఈ కర్బూజాకి మళ్ళీ మనకి కిందలు వచ్చేస్తాయి. ఈసారి చాలా వచ్చినాయి. ఇగో మొత్తం పూతనే. ఇగో ఇగో అగో ఈసారి ఎన్ని కాయలు వస్తాయి చూద్దాం. అంటే ప్రతి కొమ్మకు వస్తున్నాయి నాన్న. ఒక 5-6 ఇట్లా వస్తున్నాయి అన్నిటికీ. మధ్యలో అంబ్రెల్లాస్ చూడు. పట్టుకో పట్టుకో పట్టుకో. నీళ్ళు కొడుతుంది కదా అందుకే పెట్టుకుంటాం. ఎత్తికి అదేదో వేసుకో. అక్కడికి పో. నేను నా కొడుకు అయితే మనం మార్చిలో పెట్టుకున్నాం కదా పని. మొత్తం బ్లాక్ ఇట్లా వచ్చి అట్లా పోయే వరకు. ఇగో ఈరోజు ఇట్లా వచ్చినావు ఇట్లా
మేము ఇంట్లో ఉండే బయటికి రాగానే కథం మారిపోతున్నాం. ఇగో ట్రిప్స్ పెట్టించినాం, మొత్తం టిప్పు పెట్టేసిండు ఇప్పుడు మా రాముడు. అయితే ఇప్పుడు ఫుల్గా మంచిగా వస్తాయి చూడు. ఇప్పుడు పెరుగుతాయేమో చూడాలి. మా పొట్టి చూడండి మైక్ తెచ్చి పెట్టిందంట. మైకా ఇది. అయితే ఇక్కడ పడ్డ వాటికి అన్నిటికి బాగానే వచ్చినాయి కానీ అటు రాలే. తోటకూర చక్కగా రాలే. కానీ చివరి వరకు పడనట్టున్నాయి కదా నా తోటకూర వరకు. తోటకూర పడుతున్నాయా? ఆడ కొంచెం స్ప్రే చేస్తే అయిపోతుంది. అది మనం తీద్దాం. అయితే మెంతం కూర తెంపుతున్నా. మెంతం కూర తెంపుకెళ్తా ఈరోజు. మునగాకు మెంతం కూర. నానే వస్తుంది చూడు. మా పొట్టిది బాగానే బిత్తుంది మొత్తం. తల్లి మాట్లాడుకుంటా చెప్పు. మెంతం కూర గట్టిగా మాట్లాడు, వినిపించదు. ఇది మెంతం కూర అంట. ఇదైతే కింద బాటన్ ఇవి వస్తున్నాయి. లోపల పెడితే ప్లాంట్స్ ఒక సీడ్ పెడితే గ్రో అయితేనే ఉంటాయి. ఇంకా మా నాన్న అయితే ఎక్కువ మంచిగా వీకుతుంది. గట్టిగా చెప్పు, గట్టిగా మాట్లాడు. నేనైతే మంచిగా వీకుతున్నా. మా పుట్టి చూడు ఇక్కడదే. రైట్. ఇవన్నీ కూడా మెంతం కూర. మెంతం కూడా ఇప్పుడు తీసుకోవచ్చున్నాము. మంచిగా ఇట్లా మట్టంగా పట్టుకొని మైక్ పక్కన పెట్టు. ఇక్కడదే. సో ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా చేస్తున్నాం అనమాట. మా అమ్మ ఇప్పుడు మైక్ అయితే పక్కన వద్దు పడేసినాను. ఇప్పుడు నాకు వద్దులే మైక్. అప్పుడే ఆడితే చెట్లకు మొత్తం నీళ్ళు పడుతుంది. ఇదైతే మిషన్ అనుకోండి. మేము దీనికి నీళ్ళు లోపల 5% పడితే వచ్చేస్తుంది. దీనికి నేను నీళ్ళు పడితే అన్ని చెట్లకి తల్లి మంచిగా ఇట్లా పీకి నాకు ఇచ్చేసి అన్ని బొట్ల మెంతం కూరకి అంత నీళ్ళు పడతాయి. అక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి సో నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు తిప్పుదాం. అంతటా పడతలేదు. మధ్యలోకి వచ్చినాయి పడతలే. లక్కీ ఏం చేస్తున్నావు అక్కడ? తల్లి అంతా చూసినావా? ఎట్లా వేసినావా? ఇది మీ అమ్మకే. అమ్మ తెంపకరమ్మన్నది ఆకు. మెంతం కూర తెంపకరమ్మన్నది. ఇది నా బిడ్డ కోసమే. లాస్ట్ టైం నేను వండుకున్నప్పుడు నాకు లేకుండా తీసుకెళ్ళావు మమ్మీ అన్నది. అక్కడ లేదు తల్లి పీకకు. ఇవన్నీ మెంతం కూడా ఫ్రెండ్స్. ఈ నీళ్ళు ఎక్కువ మన మీదకి కూడా పొంగుతుంది ఫ్రెండ్స్. హామమ్మ అయితే చచ్చిపోయింది. నేనైతే మంచి డ్రెస్ ఉన్నా. కొంచెం నేను చేయబెట్టుకున్నా అంతే, కవర్ చేస్తున్నా అంతే. ఇదైతే మెంతులు కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మా అమ్మమ్మ పైంటికి పోదాం. పైంకా చంపుతుంది. ఆడ పడేనా రాళ్లతో ఏం కొడుతున్నావు? ఏం చేస్తున్నావు? అమ్మ అయితే చాలు ఇంక పద. ఇంకా చాలు తల్లి, నువ్వు అడ్డం దుడ్డం తిప్పుతున్నావే. ఇంకా చాలు అవి తొక్కకి. చాలు మళ్ళీ నమ్మకపోదాం దా. చాలమ్మా. మెంతులు కూడా అయ్యో దా. సరేదా. అయ్యా వద్దు. ఇగో నువ్వు కరెక్ట్గా ఇగో అంతా కచ్చిరి పిచ్చి తింటావు. సరేలే అమ్మ ఎరుకుంటుంది. ఇగో నా బిడ్డ కోసం మెంతులు కూర ఎంత అయిందో చూడండి. ఇంకా చాలా ఉంది. మా పొట్టిలో అయితే అడ్డం దుడ్డం చేసింది ఇది. చూడండి ఫ్రెష్ మెంతం కూర. నా బిడ్డకి తీసుకెళ్ళి ఇస్తా. మునగా తెంపుకుందాం పానాన్ని.
కొట్టిదా వస్తున్నా. సో ఇప్పుడు మేము మునగాకు మా మింటికి నా కులుకుడు చూడండి. ఇగో నీళ్ళన్నీ తడుపుకునింది. దీని కులుకుడు నూరి వేసినావు కదా. నేను కూడా తడిచిపోయినా. సరే ఇంకా ఇంటికి పోయి చెక్ చేసుకో. గట్టిగా మాట్లాడినావు వినిపిస్తలేదంట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మునక్కాయ తీసుకొని పోతున్నాము. మునగాకు తీసుకొని పోతున్నాము. ఇదైతే సరిపోతుంది. మునగ తీసుకొచ్చి ఏంటిది? మునగాకు ఏడుంది. ఇగో ఇదే. ఇదేనా? ఇగో వరకుంటే తీగ చెట్లు అయితే అన్నీ వచ్చినాయి. కాకర అదేంటిది సొరకాయ కాకర సో ఇది సొరకాయ కాకర గుమ్మడి గుమ్మడి ఇక్కడ కట్టుండే కదన్న మొత్తము కట్టుండే. ఎక్కడ పడేసిరు తెంపడానికి? అది కాదా తగిలించిన ఇక్కడ ఏదన్నా? ఏది అది పెద్దది కాదా? పెద్దది కాదు. పెద్ద దాంట్లో పెట్టినా కదా, అది అటువైపు వెళ్తుందేమో అని ఆ కట్టి ఇట్లా పెట్టినా. పప్పి పూత వస్తున్నాను, కాయలు వస్తాయి అగో పైన. సరే పూత వస్తుంది, వదిలేద్దాంలే దీనికి. అగో పైన ఇగో దీనికి కూడా ఈ కొమ్మకి పూత వచ్చేటప్పుడు మనకి కాయలు కావాలి అంటే పూత వచ్చేటప్పుడు ఆకు తెంపొద్దు. ఇంకా కాయలు కానీ కాయలు మస్తు వస్తాయి. కాయలు ఒకటి ఇంత కూడా ఉంటుంది. మళ్ళా కూడా చెప్పులకు మట్టి అంటుకుందని నా చెప్పులు వేసుకున్నాడు. వాడు చెప్పులు కడిగి పెట్టుకొని. లక్కినా రా, నీకు జామకాయ తెంపిస్తా. రానా జల్దీ. నీకేం కాయ? అది కర్బూజా చూద్దాంతా. కర్బూజాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక జామకాయ తిన్నావుగా, చెప్పు చెప్పు ఇప్పుడు మన వాళ్ళకి చెప్పు. నా కాళ్ళు ఒప్పుకుంటున్నాను. ఇది ఎందుకు తెస్తున్నావు? బొరువు పెట్టి ఇది పెట్టి పెట్టి మళ్ళీ తీసుకుపోదాం. ఇప్పుడు పెట్టానన్నా అట్టికాయ చూడండి. ఏ తాటికాయలన్నా? తాటికాయ కాల్చి దాని లోపల ఉన్న దాంతో జ్యూస్ అది చేస్తారు. అది తగిలితేనైతే లక్కి అది అదే కాదన్నా మమ్మీ లిచ్చి. అవును మమ్మీ, మస్తు వస్తుంది స్మెల్. అయితే లోపల ఈ పేస్ట్ తీసి జ్యూస్ చేసుకుని తాగొచ్చు. పాలేసి ఇది కాల్చి ఇది తీయాలి. తీసుకొని తర్వాత పాలు వేసుకొని ఇట్లా అమ్మ ఇట్లా వేస్తారు అన్నమాట. లక్కినా నీ చెప్పులు వేసుకొచ్చుకోవచ్చుగా, నాకు నడవస్తలేదు. పుట్టిగా ఎట్లా నడుస్తున్నావు? ఇట్లా ఉన్నట్టే ఉందా? ఇగో ఫ్రూట్ తల్లి తింటావానే? స్టార్ ఫ్రూట్ తినకుండా ఉండద్దు. ఏదిగో ఇదిగాను నీకు ఎక్కడ చెప్పు రామని. తినకుండా ఉంటే వద్దు, తెంపి పడేయద్దు. అయితే ఊరికే అంటారు కదా మా పుట్టుదాన్ని చూపిలేదా అని. ఇది వీళ్ళ నాన్న ఉంటే ఎప్పుడు వీళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది కదానే. అమ్మాయిని చూడరు, చూపియరు. అంటే కలర్ మాకు అట్లా ఏమి ఉండదు. బ్లాక్ వైట్ ఇట్లా. ఇది వాళ్ళ నాన్నలాగా. మాకు ఇంకా ఇష్టం. ఇది అందంగా ఉంటుంది కలర్ తక్కువైనా కూడా. నేను పట్టుకుంటే నొప్పి వేస్తుందానే నీకు? బరువా? సరే నువ్వు మాట్లాడుకుంటూ బా. మరి వాళ్ళు ఏం అడుగుతారు చెప్పు. నువ్వు నాకు ఇష్టం లేదంట చెప్పు. ఇష్టం లేదా? వీడియోలోనా? వీడియోలో నేను వీడియోలో నువ్వు చెప్పు కదా నేను ఇష్టం అని చెప్పి. మొన్ననే ర్యాబిట్ చూసినాము, ఇప్పుడు దానికోసం వెతుకుతాము. కానీ వాటర్ మిలన్ అది ఉంటే ఫ్రెండ్స్ కొన్ని పక్కన ఉంటాయి, వేడి దగ్గర ఉంటాయి.
సో మా అన్న అయితే మా మామని తాడు పెట్టింది. సో మా మేము పొట్టుకు ఇప్పుడు అయితే వెళ్ళేది కులుపుతో వాటర్ నడుస్తుంది. మా పొట్టుకు అయితే కులుపుకుంటూ నడుస్తుంది కదా. అదే కూర్చోకపోయినా కూర్చోలో. ఇప్పుడు మేము వెళ్ళేది వాటర్ మిల్. అగ్గో అక్కడ వాటర్ మిల్ ఆడు ఒకటి ఆడ లేపండి చూపెట్టు పొట్టి చూపెట్టు. సో ఇదైతే ఒక వాటర్ మిల్ ఫ్రెండ్స్. మేమైతే లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మేము కూడా ఒకటి కొన్నాము. మా మామ కూడా స్టార్ ఫ్రూట్ తినుకుంటా వీడియో వేస్తుంది. సో ఇదైతే వాటర్ మిలన్. లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కూడా ఒకటి తెంపుకొని అందరం తిన్నాము, కానీ ఇది అయిపోయింది. ఇది పెద్ద అయినాక మేము ఇంకా కొనుక్కొని తింటాము. ఈడ కూడా ఉంటుంది. దానికి వీడియో పెట్టినామంటే నరుకుతూనే ఉంటది. అది ఇంత గ్యాప్ కూడా ఇవ్వదు, అర్థం కాకపోయినా నరుకుతూనే ఉంటది. కాయలు చూడు బాగానే పెద్దగా వచ్చేసినవి. ఇగో వెయిట్ అయ్యా కింద పడిపోతాయి ఫ్రెండ్స్. Last కానీ time కొన్ని ఊరికే కొన్ని పడిపోతాయి. కొన్ని చేస్తాయి అట్లా పడతాయి. ఇది ఒక రాబిట్ ఇట్లా పోయిందని మాదే అని అటు నుంచి ఇటు దాకా వద్దా. బాగానే కిలో కిలో అయినట్టున్నాయి కాయలు. ఇగో బరువు ఉన్నాయి. అమ్మ జారిపోతుందో. ఇంటికి పోవడం కర్బూజకాయ నీదొకటి చెల్లేదొకటి. తప్పదంతా తల్లి ఇంటికి పోదామా ఇంకా. ఏదో తాకట్లా నీళ్ళు పడుతుంది కదా, ఇంటికి పోదామా. ఇగుర్లు అయితే చెట్లు పని ఇగుర్లన్నీ తినేస్తున్నాయి నాన్న. మమ్మీ ఇగో పురుగా పిలిపియాలి వాళ్ళని. పుల్లగా ఉందా? తిను బాగుంటుంది. అట్లనే ఉంటుంది అది. ఇంకా పోదాం దా, ఇంటికే పోదాం. చెప్పులు వేసుకుని నా కాళ్ళు పుచ్చుకోపోతున్నాయి చూడు, రాళ్ళు రాళ్ళు. పొట్టిగా ఎట్లా నడుస్తుందేమో. మామూలుగానే సపోటా ఏమైందో చూద్దాం. రా రా సో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఇంటికి వెళ్దాం. జామ చెట్టు మొత్తానికి ఇగురు పెట్టేసింది, గుబులు గుబులు. ఇదైతే జామ్ చెట్టు ఉంది, దాన్ని నువ్వు గట్టిగా మాట్లాడు, నీ మాట చూడండి ఫ్రెండ్స్. ఇదైతే జామ చెట్టు అండి అని అంటుంది. నువ్వు చెప్పేదంతా గట్టిగా చెప్పు చెప్పు. సో ఇంకా ఒక జామ్ చెట్టు ఉంది. ముందు ఒకసారి వెనక ఒకసారి చెప్తుంది. ఉంది. మా లక్ కూడా అలసిపోయిండు, అయిపోయింది ఈ పని. ఇదైతే వెళ్ళిపోదాం ఇంటికి. ఇది సపోటా తల్లి. ఇది సపోటా చెట్టు అన్నమాట. ఇంకా సపోటా చిన్నగా ఉన్నాయి, పెరుగుతాయి. అది కూడా దీనిలోకి అయిపోయి పడ్డదమ్మా. అది ఆ? కట్ అయిపోయింది, అది పిట్టలు వరకినాయి. తినేసినాయి కదా. అది దీనికి ఉంటాయి కదా పెద్ద సపోటాకాయ. రెండు ఉండే ఇప్పుడు తినేసినాయి పిట్టలు. పెద్ద పెద్ద ఉండే రెండు పిట్టలు ఎట్లా ఉంటాయి. పిట్టలు వస్తున్నాయి కదా నీళ్ళకి, అవే దీనికి అనేకుంటే దీనికా దానికే తినేసినాయి. ఇంత లాగుంటాయి కాయలు. మాగతో ఏమో చూద్దాం అనుకున్నాం, మాగా కిందే తినేసినాయి. తెచ్చిందంటున్నా చెప్పిండా? కాల్ చేయమని చెప్పింది. కాల్ చేయమని చెప్పింది. నైట్లో నేను కాల్ చేసి పోదాం ఇప్పుడు. కాల్ చేసిందాము, నేను ఎక్కిదా. దాతల్లి సరే బాయ్ చెప్తుందా. ఏ పొట్టి రావే. అరటి చెట్లు కుత్తులలో వచ్చినాయి అన్న. అంతేనా? అదే రెండు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూస్తుంది ఇగో ఇక్కడ కాఫీ చెట్లు అవన్నీ పెట్టినవి. ఇగో ఇక్కడ చల్లగా ఉంది కన్నా మంచిగా ఎంజాయ్. ఇక్కడేం పక్కన చిన్నగా ఉన్నాయి.
సో ఫ్రెండ్స్ ఇవి బీకాన్ అన్నం తినచ్చు కానీ ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ దీన్ని ఒక డాన్స్ చేస్తాం అన్ని లాస్ట్ ఇయరేనా ఇక్కడ బాయ్ చెప్తాం ఇంకా బాయ్ చెప్తాం బాయ్ ఇక్కడికి రా థ్యాంక్ ఫర్ వాచింగ్ కృష్ణవేణి నాగినేని ఛానల్ అక్కడ చూసి చెప్పు బాయ్ అక్కడ చూసి చెప్పు థ్యాంక్ ఫర్ వాచింగ్ కృష్ణవేణి నాగినేని ఛానల్ బాయ్ చూడండి అట్లుంటది మా పొట్టిది అంతాని కథ ఏంటిది సరే అండి ఈరోజు మా ల్యాండ్లో ఇది అరే కెమెరా అది మర్చిపోయినా కదా మెయిన్ అది చూపెడదాం అనుకున్నా కెమెరా మేము ఎక్కడ ఫిట్ చేసినాము మోటార్ వేసినది చూపిస్తా నా కాళ్ళు కనిపిస్తుంది అయితే కరెక్ట్గా ట్యాంక్కి ఫిట్ చేసినాము కెమెరాని మోటార్ ఫిట్ చేయగానే ఇట్లా అక్కడ వర్షం పడుతుందేమో అని మా బాబు ఇట్లా డబ్బా పెట్టి పెట్టిండు దీనికి ఏదైనా పెట్టినాను వేరేది గ్లాస్ ఏదైనా పెట్టాలి అయితే ఇది రొటేట్ కెమెరా ఇప్పుడు ఇట్లా తిప్పుంది అటు తిప్పేసి ఏమైంది తొండ ఏం చేస్తుంది అయితే అట్లా తిప్పేసి పెడతాడు ఏయ్ కరెంట్ కూడా ఏం చేస్తున్నావు కరెంట్ దానా వెళ్ళకూడదు కెమెరా ఫిట్టింగ్ ఇందులోనే వైఫై ఫిట్టింగ్ ఇందులోనే అదేంటిది మోటారు అది ఇందులోనే కెమెరా మాత్రం పైన వర్షం అయి పడితే ఖరాబ్ అవద్దని వాటర్ బాటిల్ పెట్టిండు అంతే ఇంకోటి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ రెండు కెమెరాలు ఎక్కడ ఉన్నాయని ఈజీగా తెలుసుకోవచ్చు అయినా కూడా నేను చెప్పను ఎందుకంటే సేఫ్టీ కోసం కదా అవి చెప్పను ఇది కేవలం దీనికి మోటార్ పెట్టినా కదా ఇంటి నుంచి పెట్టినా కదా అది చూపెడుతున్నా ఇంకా ఏమైనా సలహాలు ఇస్తారు అంతే చూపినా ఏంటిది చూడండి అందులో పడగల అది అలా పడిపోగల బోర్లో లోపల పడుతుంది వెళ్ళిపోయింది బయటికి వెళ్ళగొడుతున్నానే చిన్నప్పుడు అయితే మేము ఆ కొండలు ఊరికే చంపేసేది కొండలు చంపితే మా వాడైతే తొండని క్లియర్గా చూపెట్టండి కదా దగ్గర నుంచి అయితే తొండని చంపితే రైటింగ్ బాగా కుదురుతుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ మేము అనుకొని చంపుతుంటాం గుళ్ళు వెళ్ళిపోయింది చాలేనా ఇక ఇంకసారి మెల్లగా ఇంకా సరే అండి